హాయ్ ఫ్రెండ్స్, టెట్ 2 డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి పర్యాయపదాలను చూద్దాం. అడవి, అడవి అంటే వనం, కాన మరియు అరణ్యం. ఉదది అంటే సముద్రం, రత్నాకరం మరియు సాగరం. ఏనుగు అంటే కరి, అస్థి మరియు గజం. కప్ప అంటే మండూకం, బేకం, దద్దురం. కథ అంటే గాథ, వృత్తాంతం మరియు ఉదాంతం. కడుపు అంటే కుక్షి, ఉదరం మరియు పొట్ట. కథనం అంటే యుద్ధం, రణం మరియు సమరం. కపి అంటే కోతి, మర్కటం మరియు వానరం. కరం అంటే చేయి, హస్తం, పాని. కొండ, కొండ అంటే గుట్ట, పర్వతం, గిరి మరియు నగం. కోవెల అంటే గుడి, దేవాలయం మరియు దేవాలయం. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు మరియు అక్షులు. ఖడ్గం అంటే కత్తి, అసి మరియు కృపాణం. గాలి అంటే పవనం, మారుతం మరియు గాడ్పు. గుంపు, మంద, సమూహం మరియు బృందం. చీకటి, అంధకారం, ఇరులు, ధ్వాంతం. చెలిమి, స్నేహం, నెయ్యం, మైత్రి, సోపతి. చెరువు, తటాకం, కొలను మరియు మడువు. చేప అంటే మీనం, మత్స్యం, జశం. జలం అంటే నీరు, ఉదకం మరియు సలిలం. జీతం అంటే వేతనం మరియు భత్యం. తాబేలు అంటే కూర్మం, కమటం మరియు కచ్చపం. తృణం, గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ అంటే చండి, అంబ, పార్వతి. దేహం అంటే తనువు, శరీరం, మీను మరియు పెయ్యి. నింగి అంటే మిన్ను, ఆకాశం, గగనం. నిజం అంటే సత్యం, వాస్తవం మరియు నిబద్ధి. నైపుణ్యం, నేర్పు, పనితనం, కౌశలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.